Hi comrades, this is Brajasainyam Joshankar. Welcome to Brajasainyam News and Law Channel Mitrulara. In the part of jurisprudence and legal theory, now I would like to give you basic knowledge about constitution and types of constitutions. Mitrulara, constitution of the state అంటే ఏంటో చూద్దాం మనం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ది ల్యాండ్. అంటే ఒక రాజ్యాంగం అనేది, ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫండమెంటల్ లా, ఆ కంట్రీకి ఒక ఫండమెంటల్ లా అది. సో మిత్రులారా, ఇట్ రెగ్యులేట్స్ ది అఫైర్స్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ అండ్ స్టేట్. ఒక స్టేట్కి సంబంధించి ఒక ఇండివిజువల్కి సంబంధించినటువంటి అఫైర్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ ల్యాండ్. Every state is organized society and for its organization it must have a law. Every state ki ee constitution anedi avasarame to regulate the affairs between the individuals and the state. It must have a law or body of rules which is called constitution. ఖచ్చితంగా ఏ స్టేట్ కి అయినా సరే ఒక కాన్స్టిట్యూషన్ కావాల్సిందే. ఆ కాన్స్టిట్యూషన్ ఒక బాడీ ఆఫ్ రూల్స్ కావాలి. ఆ బాడీ ఆఫ్ రూల్స్ని ఏమంటామంటే ఒక లా కావాలి. అఫైర్స్ని రెగ్యులేట్ చేయడానికి, ఇండివిజువల్ అఫైర్స్ని, స్టేట్ అఫైర్స్ని రెగ్యులేట్ చేయడానికి దాన్నే ఏమంటామంటే అటువంటి సెట్ ఆఫ్ బాడీని ఏమంటామంటే మనం కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగంలో అనేకమైనటువంటి నిబంధనలను మనం పొందుపరుచుకుంటాం. వీ మస్ట్ అబైడ్ ది కాన్స్టిట్యూషన్. మనం ఆ కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయి ఉండాలి. మనం లోబడి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, దానికి మనం లోబడి ఉండాలి. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ అఫెన్స్. కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే అది అఫెన్స్ అవుతుంది. మనం తయారు చేసుకున్నటువంటి చట్టాలు కూడా కాన్స్టిట్యూషన్కి లోబడి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి, కాన్స్టిట్యూషన్కి లోబడి ఉండాలి. మన కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసే విధంగా మనం తయారు చేసుకునేటువంటి చట్టాలు కూడా ఉండకూడదు. సో అలాంటి చట్టాలు మనం తయారు చేసుకుంటే అవి కూడా చెల్లకుండా పోతాయి. మిత్రులారా, కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ బాడీ ఆఫ్ రూల్స్ విచ్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సావరిన్ పవర్ బిట్వీన్ ది స్టేట్ ఇంటర్సే అండ్ స్టేట్ అండ్ ఇట్స్ సబ్జెక్ట్స్. ఖచ్చితంగా కొన్ని బాడీ ఆఫ్ రూల్స్ ఈ కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇండివిజువల్ రైట్స్కి సంబంధించి కానీ, డ్యూటీస్కి సంబంధించి కానీ, అదేవిధంగా స్టేట్ యొక్క డ్యూటీస్కి సంబంధించి కానీ, స్టేట్ యొక్క అఫైర్స్కి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ ఇందులో పొందుపరచబడి ఉంటుంది. దానినే మనం కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ది ల్యాండ్. ఫండమెంటల్ లా ఆఫ్ ది ల్యాండ్, మొట్టమొదటి లా కాన్స్టిట్యూషన్ అనేది. ఆ దేశానికి సంబంధించి ఒక కాన్స్టిట్యూషన్ ఉందంటే అది మొట్టమొదటి లా అవుతుంది అది. మిత్రులారా, మరి కైండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్, ఈ రాజ్యాంగాలు ఎన్ని రకాలంటే ముఖ్యంగా మనం క్లాసిఫై చేసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్స్ని రిటన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్, యూనిటరీ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ కింద మనం క్లాసిఫై చేసుకోవడం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ జరిగింది. మరి ఈ యొక్క రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, యూనిటరీ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో ఒకసారి అది కూడా చూద్దాం. రిటన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ మే బీ రిటన్ ఆర్ అన్రిటన్. ఒక దేశానికి సంబంధించి అది రిటన్ కాన్స్టిట్యూషన్ అయి ఉండొచ్చు లేదా అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అయి ఉండొచ్చు. ఏ రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ రిటన్ డౌన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్. రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేయబడి, కొన్ని ప్రొవిజన్స్ను పొందుపరిచి ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేయబడుతుంది. అటువంటి కాన్స్టిట్యూషన్ మనం ఏమంటాం అంటే రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ బెస్ట్గా చెప్పుకోవాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా అన్రిటన్ కాన్స్టిట్యూషన్కి మనం చెప్పాలంటే కనుక ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెడ్ టు బి అన్రిటన్. ఒక అన్రిటన్ కాన్స్టిట్యూషన్ కింద మనం చెప్పాలని కనుక ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంబాడీడ్ ఇన్ వన్ కంప్రహెన్సివ్ డాక్యుమెంట్, ఒక కంప్రహెన్సివ్ డాక్యుమెంట్గా తయారు చేయబడదు.
అటువంటి డాక్యుమెంట్ని ఏమంటామంటే, అటువంటి కాన్స్టిట్యూషన్ ఏమంటామంటే అన్రిటెన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటాం. దానికి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రేట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఎగ్జాంపుల్గా అన్రిటెన్ కాన్స్టిట్యూషన్గా బ్రిటన్ కాన్స్టిట్యూషన్ మనం అన్రిటెన్ కాన్స్టిట్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటెన్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. మరి యూనిటరీ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చూద్దాం. యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ విచ్ సెట్స్ అప్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ ఇట్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయి ఉంటుంది ఇందులో. యూనిటరీ కాన్స్టిట్యూషన్లో అన్ని పవర్స్ ఆ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి. ద యూనిట్ ఆర్ ప్రొవిన్షియల్ స్టేట్ గవర్నమెంట్స్ యాక్ట్ ఆపరేట్ యాజ్ సబార్డినేట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్నే మనం యూనిటరీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పవచ్చు. అదే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అయితే అదర్ హ్యాండ్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ డివిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఏదైతే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే పవర్స్ అన్ని సెంట్రలైజ్ అయి ఉంటాయి. ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే పవర్స్ అన్ని టాప్ టు డౌన్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ ఏదైతే యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఉందో ఇక్కడ పవర్స్ అన్నీ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెస్టెడ్ అయి ఉంటాయి. అదేవిధంగా మిత్రులారా, ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ ది డివిజన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ సెంట్రల్ అండ్ యూనిట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే పవర్స్ అన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటాయి పవర్స్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో. అదే యూనిటరీ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క యూనిటరీ కాన్స్టిట్యూషన్కి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గ్రేట్ బ్రిటన్ యొక్క కాన్స్టిట్యూషన్ యూనిటరీ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఫెడరల్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కనుక అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెట్ టు బి ఫ్లెక్సిబుల్ ఇఫ్ ఇట్ ప్రొవైడ్స్ ఏ సింపుల్ ప్రొసీజర్ ఫర్ ఇట్స్ అమెండ్మెంట్. ఏవైనా సరే అమెండ్మెంట్స్ తీసుకురావాలంటే ఒక కాన్స్టిట్యూషన్కి ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటే కనుక దాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఒక అమెండ్మెంట్ తీసుకురావాలంటే ఒక కాన్స్టిట్యూషన్లో ఏమైనా ప్రజెంట్ నవేడేస్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఏమైనా అవసరం అయితే కనుక అటువంటి అమెండ్మెంట్స్ ఒక కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగానికి సవరణలు తీసుకురావాలంటే కనుక ఒక రిజిడ్ అంటే కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటే కనుక అటువంటి కాన్స్టిట్యూషన్స్ ఏమంటాం అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పవచ్చు. మిత్రులారా, దిస్ ఈజ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేట్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ అంటే మనం చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ ద ఫండమెంటల్ ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పి చెప్పుకున్నాం. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమో రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్నాం. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏమో మనం గ్రేట్ బ్రిటన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూనిటరీ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ పరంగా మనం చెప్పుకుంటే కనుక ఈ యొక్క గ్రేట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే యూనిటరీ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే పవర్స్ అని కూడా సెంట్రలైజ్ ఉంటాయి యూనిటరీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. అదే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే కనుక స్టేట్స్కి సెంట్రల్కి మధ్యలో పవర్స్ అని డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. వాటిని ఫెడరల్ కాన్స్టిట్యూషన్ కింద చెప్పొచ్చు. దాన్ని ఈ అమెరికన్ కాన్స్టిట్యూషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు ది ఫెడరల్ కాన్స్టిట్యూషన్. అలాగే ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్ అంటే ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్ యొక్క సవరణ తీసుకురావాలంటే ఒక రాజ్యాంగానికి సవరణ తీసుకురావాలంటే కనుక సింపుల్ ప్రొసీజర్ ద్వారా కనుక మనం సవరణ తీసుకురాగలిగినటువంటి ప్రొసీజర్ కనుక ఉంటే కనుక దాన్ని సింపుల్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. ఒక కాన్స్టిట్యూషన్ కనుక సవరణ తీసుకురావాలంటే ఎమెండ్ చేయాలంటే కనుక కాన్స్టిట్యూషన్ని కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటే కనుక దాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటన్ అండ్ క్వాజీ ఫెడరల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే రిటన్ కాన్స్టిట్యూషను, అదేవిధంగా క్వాజీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. మిత్రులారా, దిస్ ఈజ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. This is Praja Sainyam Shivshankar. Welcome to Praja Sainyam News and Law channel. Thank you for watching. If you have any problem, please contact 9885 9095 9.